ఫైనల్లీ కళ్యాణ్ పడాల అయితే గెలిచేశారు. మీలో ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కళ్యాణ్ గెలవడం వల్ల అనేది అయితే కామెంట్ చేయండి. మన కళ్యాణ్ పడాల ఒక హిస్టరీలో మిగిలిపోతాడు. ఎందుకంటే ఒక ప్యూర్ కామన్ మ్యాన్ గెలిచాడు, ఒక సోల్జియర్ గెలిచాడు. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ప్యూర్ కామన్ మ్యాన్, తనకి ఏ సపోర్ట్ లేదు, ఏం చేయాలో తెలీదు. సో తన బ్యాక్గ్రౌండ్ అంతా వేరు, తన హౌస్లో ఉన్న విధానం వేరు. అంతమంది సెలబ్రిటీస్ మధ్యలో ఉండాలి, తనకు కొన్ని నిందలు పడ్డాయి. తన కెప్టెన్సీ అయినప్పుడు కూడా ఆ కెప్టెన్సీ దాని మీద కూడా అది జెన్యూన్గా అవ్వలేదని దాని మీద కూడా ట్రోలింగ్ జరిగింది, దాని మీద మాటలు వచ్చాయి, అమ్మాయిలు పిచ్చోడు ఇవన్నీ అన్నారు. సో అవన్నీ ఒక కామన్ మ్యాన్గా తను నా సిచ్యువేషన్ ఏంటి, బయటికి వెళ్తే నా సిచ్యువేషన్ ఏంటి, నేనున్న ప్రొఫెషన్ ఏంటి, దానికి మాట వస్తుంది. ఇక్కడ ఏదన్నా బిహేవ్ చేస్తే, ఇక్కడ ఏదన్నా నా మీద మాట వస్తే అది నా కెరియర్కి ఎఫెక్ట్ అవుతుంది అని తన మైండ్లో పెట్టుకొని, ఒక కామన్ మ్యాన్గా తన మైండ్లో పెట్టుకొని తన హౌస్మేట్స్తో, వాళ్ళందరూ సెలబ్రిటీస్, వాళ్ళతో ఎందుకు ఏదన్నా అంటే నన్ను తొక్కేస్తారు, ఇలా చేస్తారు, అలా చేస్తారు, తన మైండ్లో సవాలక్ష ఉంటాయి. అయినా కానీ అవన్నీ పక్కన పెట్టి హౌస్లో ఉన్న విధానం, తను బిహేవ్ చేసిన ఆ విధానం అయితే అందరికీ కనెక్ట్ అయింది. అరే కళ్యాణ్ చూస్తే అరే మన ఇంట్లో అబ్బాయి కదా, ఈ అబ్బాయి గెలుపు కోసం చూస్తున్నాడు, ఇన్ని మాటలు పడ్డాడు, ఇంత విధంగా పోరాడుతున్నాడు, తను ఏదో గేమ్స్ బాగా ఆడాడు అని కాదు, ఆడాడు మరి ఓ చించుకొని ఇట్లా డీమాన్ పవన్ అంతా ఇమాన్యుయల్ అంతా అయితే కాదు, ఆడాడు. కానీ మనం ఎందుకు కనెక్ట్ అయ్యామంటే అరే మన ఇంట్లో అబ్బాయి సక్సెస్ కోసం ఎదురు చూస్తే, మనం ఒక సక్సెస్ కోసం ఎదురు చూస్తే ఎలా ఉంటుంది, అరే మనం ఏం చేయలేము అనే వాళ్ళందరికీ కళ్యాణ్ పడాల ఇన్స్పిరేషన్ అవుతాడు ఈరోజు. ఎందుకంటే మనం ఏం చేయలేము, మనకి ఒక రోజు వస్తుందా రాదా, మనం ఏంటి, మన లైఫ్ ఏంటి, మనం పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము, మనం చేయగలమా లేదా అనే చాలామందికి చాలా డౌట్లు మైండ్లో ఉంటాయి. సాధిస్తామా లేదా, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని వెనకడుగు వేసే వాళ్ళందరికీ కళ్యాణ్ పడాల అయితే ఈరోజు అయితే ఒక ఇన్స్పిరేషన్గా మిగిలాడు. ఎందుకంటే తను ఈరోజు అంత సక్సెస్ అవ్వటం ఇది తన సక్సెస్సే కాదు, ఎంతోమంది ఏమి సాధించలేము, మేము ఏం చేయలేము, ఇంకా మా లైఫ్ ఇంతే అనుకున్న వాళ్ళందరికీ ఒక అడుగు ముందేయడానికి వాళ్ళందరి సక్సెస్ ఇది.